ఈ ఊరు వెళ్ళాలి అంటే పెద్ద వాగు దాటి దాని తర్వాత పెద్ద కొండ ఉంటుందండి. కొండ ఎక్కాలి. అయితే ఇది బండి మీద వెళ్ళడం చాలా ప్రమాదకరం. నడిచి వెళ్ళడం చాలా బెస్ట్ ఈ ఊరికైతే. ఆ కాలువ దాటిన తర్వాత మనం ఈ రోడ్ అంటే వెళ్ళాలండి. చూసారా రోడ్డు ఏ విధంగా ఉందో. ఇంకా ఊరైతే ఆ కొండల మధ్యలో ఉందంట. మనం ఆ ఊరైతే వెళ్దాం ఇప్పుడు. సార్ రోడ్ చూడండి. తర్వాత అన్ని కొండలే, ఇక్కడ చుట్టూ కొండలే. ఇదంతా ఏజెన్సీ అన్నమాట. అక్కడికి ఎవరు రారు. వీళ్ళ ఊరైతే మరీ దారుణంగా ఉంది. ఇప్పుడు అక్కడ వాగు చూసారు కదా, ఆ వాగు దాటి కొంచెం ముందుకు వచ్చాం మనం. ఇక్కడ చూసారా కొండల మీద టవర్లు కూడా పెట్టారు, బిఎస్ఎన్ఎల్ టవర్స్. ఇవన్నీ విలేజెస్ అన్నమాట. అదొక ఊరు. ఇక్కడ చూస్తే ఇంకో టవర్ ఉంది. ఇక్కడ అదొక ఊరు. అంటే ఈ ఊరు మాత్రం లంబసింగికి దగ్గరలో ఉందన్నమాట. చూసారు అవి మొత్తం కొండపోళ్ళు. ఊర్లన్నీ కొండల మీద ఉంటాయి ఇక్కడ. అది అక్కడ ఒక ఊరు, అక్కడ ఒక ఊరు, ఇవన్నీ ఊర్లే. ప్రజెంట్ క్లైమేట్ కూడా కూల్గా ఉంది, ఎందుకంటే ఇక్కడ వర్షం వచ్చేలా. చూసారు కదండి ఎంత పెద్ద లోయలు ఉన్నాయో. ఇక రోడ్డు కూడా అంతగా బాగోదండి. ఆ ఊరు వాళ్ళు ఈ రోడ్డు మీద నుంచే వస్తుంటారండి బైక్ మీద. చాలా ఇబ్బంది. ఊరైతే చాలా బాగుంటుందండి. ఇప్పుడు చూస్తున్నారు కదా అదే ఊరు. ఇదేనండి బొర్రమామిడి ఊరు. ఊరైతే నార్మల్ పర్సన్స్ అయితే రాలారండి, ఎందుకంటే చిన్న రోడ్లో ఉంటుంది. చిన్న స్కిడ్ అయినా సరే కిందకి వెళ్ళిపోతాం మనం. ఒకసారి చూడొచ్చు. ఇల్లులు అయితే చాలా బాగున్నాయండి. ఇక్కడ స్కూల్ కూడా ఉంది. ఇక ఊరైతే ఇదే మొత్తం. వీళ్ళంతా వ్యవసాయం మీద ఆధారపడి ఉంటారు. ఒకసారి మనం స్కూల్ చూద్దాం, అదేవిధంగా ఊరు కూడా చూద్దామండి ఇప్పుడు. ఆల్రెడీ స్కూల్ కూడా ఉంది. స్కూల్ దగ్గరికి వెళ్దాం మనం. నా స్కూల్ అన్న ఇది గవర్నమెంట్దేనా? ఆహా. మీరు డైలీ దాటే రావాలండి వాగు అంతా ఈ మొత్తం డైలీ. ఎంతమంది ఉంటారండి స్టూడెంట్స్? 29 మంది మొత్తం. అన్ని క్లాసులు కలిపి అంటే అన్ని క్లాసులకి మీరు చెప్తారా? కానీ చాలా ఇబ్బంది అండి రావడం డైలీ. మరి ఏం చేస్తామండి, మీకు అలవాటు అయిపోయింది. అలవాటు అంటే సార్ మరి ఇంకా తప్పదు కదండి. వర్షాల్లోనే చాలా ఇబ్బంది అండి. మీరు ఇద్దరునండి? అంటే వాలంటీర్ నేను సెలవు పెడితే ఉంటారు. ఎంటీఎస్ మేడం ఉన్నారు, ఈరోజు సెలవు పెట్టారు. కారిపోతుంది సార్. ఈ చేపలు తెప్పించి ఇక్కడ కింద వాగు ఉంది కదండి, ఆ వాగు కానీ ఎక్కువగా పొంగిందంటే మీరు రావడానికి ఎవరో ఒకరు మనిషి ఉండాలండి. ఇప్పుడు కూడా మనిషి ఉండాలి. మీరు ఎలా వచ్చారో తెలియదు మరి. నేను మా వాడిని పట్టుకుని అడిగేసి అదా, నేను మా వాడిని పట్టుకుని అలాగా వచ్చాను సార్. మీరు సింగిల్ గా రావడం కాదా? సింగిల్ అంటే నెమ్మదిగా వచ్చండి. కాకపోతే బండి రాదండి, నడుచుకుంటూ రావాలి. నడుచుకుంటూ రావాలి. ఇప్పుడు కూడా నడుచుకుంటూ వచ్చామండి. డైలీ నడుచుకుంటూ రావడం. బండి అంటే చాలా రిస్క్ అండి అది. అంటే Risk. జస్ట్ స్కిడ్ అయినా కిందకి పోయి. సో చూసారు కదండి బొర్రమామిలో ఉన్న స్కూల్ ఈ విధంగా ఉంది. సార్ అయితే నిజంగా చాలా కష్టపడుతున్నారండి పాపం. ఏంటంటే కింద నుంచి రావాలంటే నార్మల్ పర్సన్సే రాలేరు, ఇంక సార్ అయితే డైలీ రావాలంట. సో బండి కిందన పెట్టి నడుచుకుంటూ వస్తారంట. చాలా ఇబ్బంది. స్కూల్ అయితే చూడొచ్చు మీరు, చాలా సింపుల్ స్కూల్ ఇది. స్కూల్ చూసాం కదండి. ఇక్కడ ఊరు ఉంది, పైకి వెళ్దాం, ఊరు చూద్దాం ఒకసారి. చూడండి హౌస్లు ఇక్కడ ఎలా ఉన్నాయో కొండ మీద. మ్యాక్సిమం అన్ని పెంకుటిల్లే ఉన్నాయండి. ఇల్లులు అయితే చాలా సింపుల్గా ఉంటాయి. ఇది చూసారా మీరు, పైనాపిల్ ఇక్కడ ఎక్కువగా పండుతుంది అనుకుంటాను. పైనాపిల్ కట్ చేసిన తర్వాత దీన్ని మళ్ళీ కప్పెడితే ఇది మళ్ళీ మొక్క వస్తుంది. ఇక్కడ ఇంటి దగ్గర అయితే ఎవరు లేరు. ఒకసారి మిగిలిన ఇల్లు కూడా చూద్దాం మనం. మ్యాక్సిమం అన్నీ ఇలాగే ఉంటాయి హౌసెస్ అన్నీ. ఇది మేకల కోసం అనుకుంటా. మీరు ఒకటి గమనించారండి, ఇక్కడ ఇదిగో ఈ తడకలతోటే దళ్ళు ఉంటాయి. ఎందుకంటే మెటీరియల్ పైకి రాదు కదా, సిమెంట్ అది రావాలంటే చాలా కష్టం వీళ్ళకి. దానివల్ల ఇవే ఎక్కువగా ఉంటాయి. చూసారు కదా గోళ్ళ ఉన్నది, కానీ చూడడానికి అయితే చాలా బాగుంది. అందరి పెంకుటిల్లే ఉన్నాయి ఇక్కడ. వీళ్ళకైతే పవర్ కూడా ఉందండి. మీది వేరే లాంగ్వేజ్ ఇంకో భాష ఉంటుందా తెలుగు కాకుండా? తెలుగు వచ్చేటి వరకు వస్తుంది నాన్న, రాని వరకు రాదు. రాదా? ఇవేటమ్మా ఇవి?
చోళ్ళ ఇవి మళ్ళీ అమ్మడానికి ఎక్కడ తీసుకెళ్తారు? పిండి ఆడించి ఈ పుల్లనమ్మ కిరికితారు. అంబలు తయారు చేస్తారా? ఆల్రెడీ తయారు చేసిన అంబలు ఉందా మీ దగ్గర? ఇప్పుడు ఒకసారి చూపించండి అంబలు ఎలా ఉంటుందో. ఏదమ్మా ఇది అంబలా? మొత్తం అందరూ ఒకేసారి వండుకుంటారా? ఓకే. దాంట్లో ఏం కలుపుతారమ్మా? ఏం కలపం, నీళ్ళే కలుపుతాం. నీళ్ళే కలుపుతారా? ఆహా. పంచదార ఇది అది కలపం. పంచదార అది కలపరా? కలపం. అవి ఎండబెట్టిన తర్వాత అలా చెరుగుతారు అక్క? అవి ఇప్పుడు చెరుగుతున్నారు కదా అక్క, ఇవి చెరిగినవి తర్వాత పిండి చేసుకుని అంబలు చేసుకోవాలా? తెలుగు సరిగ్గా రాదా మీకు? ఓకే. అక్కకైతే తెలుగు సరిగ్గా రాదండి. ఇదేంటి అక్క? ఇవి అవి వెదురు కొమ్ములు. వెదురు వెదురు కొమ్ములు. అవి కాకపోతే ఎండబెట్టి సార్ ఎండబెడతాము. కాకపోతే బాగా ఎండిపోతే మళ్ళీ ఉడకబెట్టి అవి మేము వండుకుంటాం. కూరకు పనికి చేస్తాం. ఇవి కొర్రలు. ఇవి ఇంకో రకం కొర్రలు ఉన్నాయి. ఇవి కొర్రలు రాగులు ఒకేలా ఉన్నాయా? ఇవి వేరే రకం కూడా ఉన్నాయి. ఇవి ఇంకో రకం కూడా ఉన్నాయా? ఉన్నాయి. ఇవి ఎందుకు ఇవి ఎందుకు ఇక్కడ పెట్టారు? అవి జొన్న బత్తలు. అంటే విత్తనాలకి. ఓకే. ఇది డోక్. అది డోకి. ఇప్పుడు వాడలేదు ఉంది ఇది జీరు చెట్టుకి పనికి వస్తుంది. మంచి నీళ్ళకి పనికిరాదా? మంచి నీళ్ళకి పనికి వస్తుంది. ఏదనుకున్నా మనం చచ్చిపోతాకున్నా దీనికి పనికి వస్తుంది. ఇది ఉంటేనే మనం చచ్చిపోతే కొత్త డోకి చేసి మరి అక్కడ లాగా కొత్త డోకి చేసి మరి పెడతారు. కుండ ఒకటి, డోకి ఒకటి. అంటే ఇది మనం చచ్చిపోయే వరకు మనతో ఉంటది డోకు? ఉంటది. ముందే డోకు తోటి నీళ్లు పోస్తాను, మళ్ళీ తర్వాత బిందె తోటి పోస్తారు. ఇది పెద్ద డోక్ అక్క. ఇది నీళ్ళకు పనికి వస్తుంది. వాటర్ అది ఏందనుకున్నా అదే పని. ఇది చూసారండి, ఇది పెద్ద డోక్. ఇది అంటే ఇది వాటర్ కోసం వీళ్ళు వాటర్ యూజ్ చేస్తున్నారు. ఈ డోక్ అనేది వీళ్ళకి చాలా ఇంపార్టెంట్ అయిన వస్తువు అంటండి. వీళ్ళు చనిపోయే టైంలో కూడా దీన్ని యూజ్ చేస్తుంటారంట. దీంతో వాటర్ ఈ విధంగా తీస్తారాక? తీసి ఇక్కడి నుంచి తాగడానిక? ఈ విధంగా వాటర్ పెట్టి ఇలా పైకి లేపితే దీని నుంచి వాటర్ వస్తుంది అన్నమాట. ఇది దానికోసం. ఇవి దేనికమ్మా ఇవి? ఈ డబ్బాలు జీడికల్లు గేరలు వస్తాయి కదా, జీడికల్లుకి జీడికల్ చెట్టు అక్కడ తిక్కివేనాకి. ఈ పెంకులు ఇక్కడికి ఎలా వచ్చాయి? మీరు తీసుకుని వచ్చారా? మేము నడిపామన్నా కింద నుంచి. ఎర్రవరం నుంచి ఇక్కడికి మీరు మోసుకొని వచ్చారు? మోసుకొని వచ్చామన్నా. ఇటుకలు అయితే ఇక్కడ ఉండవు కదా, ఓన్లీ మట్టి గోడలో ఉంటాయి. మీరు డైలీ బయటికి వెళ్ళాలంటే ఈ వాగు దాటి వెళ్ళాలా? వాగు దాటి కొండ ఎక్కే రావాలి. బజార్కి వెళ్ళాలంటే సంతలో చేసుకుందామంటే ఈ కాలువ దాటి వెళ్ళాలి. అది ఎక్కువైతే ఇంకా మామూలుగా ఉండిపోయి కాలువ తగ్గిపోతే అప్పుడు కొట్లో వెళ్ళి తీసుకోవడమే. అవేంటమ్మా అవి? చోళ. దేనికి అమ్మడానికా లేకపోతే మీ విసురుకోవడానికా? అంటే అవే తింటారా మీరు? అంబలి, తోప, వరన్నం తినరా? వరి ఇదేంటిది? కాఫీ ఆరబెట్టిదా? ఇది కాఫీ ఆరబెట్టిది అంటండి. గింజలు వేస్తున్నారా లాగడానిక? ఓకే. చూడండి, ఇది కాఫీ గింజలు కింద పెడతారు కదా, ఇది ఆరబెట్టడానికంట. ఒకసారి లోపలికి వెళ్దాం, లోపల కూడా మనం చూద్దాం.
ఈ హౌస్ చూడండి, మొత్తం వీళ్ళు కర్రలు యూజ్ చేశారు. అంటే నార్మల్గా అయితే మనం పెద్ద పెద్ద చెక్కలు దూలాలు యూజ్ చేస్తారు బయట అయితే పెంకుటిల్లుకి, కానీ వీళ్ళకి అడవిలో దొరికి కర్రలే యూజ్ చేశారు. తర్వాత ఇది ఎదురు కర్రలో పేర్లు ఉపయోగించారు. అంటే మనకైతే ఈ దూలాలు ఉపయోగిస్తుంటారు అనమాట. ఇవి కొడవలు, ఇవి పొలం పనులు చేయడానికి. ఇది కత్తి కత్తే కదా ఇది కత్తి. ఇవన్నీ ఇంకా చూసారు కదా వీళ్ళ హౌస్ ఏ విధంగా ఉందో. సో లోపల కూడా చూడండి, ఇక్కడ మొత్తం అన్ని మట్టి గోడలు ఉంటాయండి మ్యాక్సిమం. ఎందుకంటే వీళ్ళు సిమెంట్ తెచ్చుకోవడానికి అవకాశం ఉండదు కాబట్టి ఇక్కడైతే మట్టి గోడలు ఉంటాయి. ఇది మిద్ద. ఆ. ఏంటివి సోప్ కట్ల, అంటే తుడవడానికే కదా ఇవి, వాకలు తుడవడానికి అంటే, అంటే బయట ఈ బయట తుడవడానిక, బయట తుడవడానికి. కానీ ఇదైతే మామూలుగా చీపురు యూజ్ చేస్తారు. మళ్ళీ దీన్ని యూజ్ చేస్తున్నారు చీపురు లాగా. ఇది బయట తుడవడానికి, ఇక్కడైతే చీపురు యూజ్ చేస్తారు. ఇంకో చీపురు ఇదిగో. ఇంకా మీకు గ్యాస్ అది కూడా ఏముండదు ఇక్కడ, గ్యాస్ అలాంటిది ఏముండదు. వీళ్ళు పండించే పంటల్లో ప్రధానమైనది కాఫీ తోట ఒకటి ఉంటుంది. ఈ కాఫీ తోటలో ఒకసారి చూద్దాం మనం ఏ విధంగా ఉంటాయి ఇక్కడ. నేను ఫస్ట్ టైం చూడడం కాఫీ తోట అంటే. ఇవన్నీ వీళ్ళ హౌస్లే, చూడండి ఒకసారి హౌస్లు ఎలా ఉన్నాయో. వీళ్ళు ఈ పెంకుటిల్లు కట్టుకోవడానికి పెంకులు అనేవి కింద నుంచి మోసుకుంటూ వస్తారంటండి. ఏంటి ఇక్కడ వెహికల్ రాదు, కొండ అయితే ట్రాక్టర్ కానీ ఏది ఎక్కదు, అంత పెద్ద ఘాటీలు ఇవి. ఊరు చూసాం కదండి, ఊరు చూసిన తర్వాత వీళ్ళు ఎక్కువగా పండించేటువంటి పంట మిరియాలు, కాఫీ, తర్వాత పసుపు. ఒకసారి మనం కాఫీ చెట్లు అనేవి ఎలా ఉన్నాయి, తర్వాత మిరియాల చెట్లు అనేవి ఎలా ఉన్నాయి ఇప్పుడు వీడియోలో చూద్దాం. ఒకసారి కిందకైతే వెళ్దాం. కిందనే వాగు ఉందంట, వాగు దాటిన తర్వాత అక్కడే ఉంటాయి మొత్తం అన్ని. ఇలా ఊరు అయితే మాత్రం ఈ పైన ఉంది, ఇక్కడైతే ఎటువంటివి లేవు, మిరియాల చెట్లు అయ్యాయి. సో అక్కడికి వెళ్ళి మనం ఆ మిరియాల చెట్లు అవి చూద్దాం. ఊరు చూడొచ్చు మీరు, ఊరు అయితే చాలా బాగుంటుందండి. ఒకసారి చూడండి, 25 ఇల్లు ఉంటాయేమో, ఈ 25 ఇల్లులే ఈ ఊరు. ఊరికి రావాలంటే మాత్రం చాలా కష్టం అండి. వీళ్ళకి ఒక రోడ్డు అనేది లేదు సరైంది. ఒకసారి కిందకైతే వెళ్దాం. వరి నారండి ఆల్రెడీ రెడీగా ఉంది. ఇది ఈ మళ్ళీ వేస్తారంట. కాఫీ తోటలో చూసారా ఎంత భయంకరంగా ఉన్నాయో. నాకైతే ఇంజూరీ అయ్యింది మామూలుగా కాదు. వీళ్ళ ఊరికి దగ్గరలో వాగు ఉందండి. ఇక్కడ మీరు పైప్ చూస్తున్నారు కదా, ఈ పైపు వీళ్ళకి ఒకప్పుడు వాటర్ కంటే ప్రజెంట్ వీళ్ళకి కుళాయి సదుపాయం వచ్చింది. దానివల్ల ఏంటంటే దీన్ని పెద్దగా యూజ్ చేయట్లేదు. బట్ ఎప్పుడైనా సరే ఆ కుళాయి రాకపోతే మాత్రం వీళ్ళు ఇదే పైప్ నుంచి వచ్చిన వాటర్ యూజ్ చేస్తారంట. ఇంకొకటి ఏంటంటే వాటర్ కూడా చాలా బాగుంటుందండి ఇక్కడ. తర్వాత మనం కాఫీ, తర్వాత మిరియాలు, ఇవి ఇక్కడే పంటలనే ఉన్నాయి. మనం ఎవరికెళ్ళి చెట్లు కూడా చూద్దాం. ఇక చూసుకోవచ్చు, ఈ కొండల మీద ఎక్కువగా వీళ్ళు కాఫీ ఒకటి, మిరియాలు ఒకటి, తర్వాత పసుపు ఒకటి, ఇవే ఎక్కువ పండిస్తారు. ఈ మొత్తం చూస్తున్నారు కదా, ఈ క్లైమేట్ మొత్తం చెట్లు అన్నీ, ఈ చెట్లు అన్నీ అవే కాఫీ, మిరియాలు ఇవన్నీ. వీళ్ళు మోస్ట్లీ దీన్నే, ఈ అడవిని నమ్ముకుని బతుకుతున్నారని చెప్పొచ్చండి. ఎందుకంటే వీళ్ళు ప్రతిదీ ఇక్కడే వీళ్ళు పండింది తినడానికి, తర్వాత ఇవి అమ్ముకుని వీళ్ళు జీవనం సాగిస్తుంటారు. ఇదండి కాఫీ చెట్టు. ఇవి పచ్చికాయలు. ఇవి ముగ్గిన తర్వాత వీటిని యూజ్ చేస్తారంట. ఇవి ముగ్గిన ఏం చేస్తారు, ఇవి ఇప్పుడు కదండి, తీసేసి అమ్ముకుంటాం. ఇవి ముగ్గిన తర్వాత ఇవి తీసి దీంట్లో గింజలు ఉంటాయా? లోపల గింజలు గింజలు ఉంటాయి. అవి ఎండబెట్టాలో డైరెక్ట్ అమ్మేస్తారు? ఎండబెట్టేసి ఎన్ని రోజులు ఎండబెడతారు? ఒక వారం దగ్గర ఎండబెడితే అమ్మేస్తారా? మొత్తం అన్ని ఈ కాఫీ కాయలు ఇవన్నీ. చెట్టు ఇది. ఇంకా మిరియాల చెట్టు కూడా ఉంటాయి కదా ఇక్కడ, మిరియాల చెట్లు కూడా. ఏది ఇదా? ఇదా? ఇవన్నీ కాఫీ చెట్లే, ఇవన్నీ కాఫీ చెట్లే. ఇవేంటివి? నిమ్మకాయలు ఇవి. ఇవి చూసారా నిమ్మకాయలు? ఓకే, ఇవి మిరియాలండి. చూసారు కదా మిరియాలు ఏ విధంగా ఉన్నాయో. ఇవి ఏం చేస్తారు మిరియాలని? ఇది కూడా తీసేసి మొత్తం ఎండబెడతారా? ఎండబెట్టేసి అమ్మేయడమే. చెట్టు చూసారా ఇవి ఎలా ఉన్నాయి మిరియాలు? ఒక చెట్టుకి ఎన్ని వస్తాయి మిరియాలు? ఒక చెట్టుకి ఒక బస్తా వస్తాయా? ఎక్కువగా పెద్ద చెట్టు కొంటే ఇంకా బస్తా వస్తుంది. బస్తా వస్తుందా? కాఫీ గింజలు అయితే? కాఫీ గింజలు చూడలేదు.
ఒక బస్తా వస్తుంది చెట్టుని బట్ట. చూసారు కదండి, ఆల్రెడీ మిరియాలు, కాఫీ పొడి, ఇక నిమ్మకాయలు కూడా ఉన్నాయి ఇక్కడ. వీళ్ళది వాతావరణం అయితే చాలా బాగుందండి. సో చూసారు కదండి వీళ్ళ జీవన విధానం. కాకపోతే వీళ్ళు పండించే ప్రతిదీ వీళ్ళు తినడానికి తప్ప అమ్మడానికి కాదు. జస్ట్ వీళ్ళు తినడానికి ఉంచుకున్న తర్వాత వీళ్ళు అమ్మడానికి ట్రై చేస్తారు. తర్వాత మీరు ఒకసారి క్లైమేట్ చూడండి, నిజంగా బ్యాక్గ్రౌండ్లో ఆ వాతావరణం చాలా బాగుంది. అంటే ఇప్పుడు వర్షం వచ్చేలా ఉంది కాబట్టి చాలా కూల్గా ఉంది. నిజంగా చూడండి ఒకసారి బ్యాక్గ్రౌండ్, ఇలా పచ్చని ప్రకృతి మధ్యలో ఉంటున్నారండి. చుట్టూ కొండలే, చాలా బాగుంది వాతావరణం అయితే. చూసారు కదండి ఊరు, ఇది బొర్రమామిడి. తర్వాత మీరు ఇక్కడ ఊర్లు అనేవి కొండల మీద ఉంటాయి. ఒక్కసారి చూడండి ఈ ఊరికి, ఇక్కడ నుంచి చూస్తుంటే ఇంకో ఊరు కనబడుతుంది మనకి. అది కొండ మీద ఉంది, అది కూడా ఊరే. సెల్ టవర్ కనిపిస్తుంది కదా, అదొక ఊరు అన్నమాట. ఇదైతే బొర్రమామిడి, ఇది కొండల మధ్యలోనే ఉంది చూడండి.